జిల్లాల వారీగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం. కానీ అది అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 83 వరకు నీవే కదా అధికారం చెలాయించింది. ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్మ నీకు లేకుండా పోయింది? వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు, వాళ్ళతో అధికారంకి వచ్చినావు తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం నీ పార్టీకి లేకుండా పోయింది. ఆ తదుపరి వచ్చినటువంటి పార్టీ కావచ్చు, ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చింది. ఏ పార్టీ కూడా ఇవాళ ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయలేదు. ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ సందర్భంలో ఆకలి ఉన్నవాడికి, అణిచివేత గురేవాడికి అధికారం కావాలని చెప్పి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రకటించి దళిత జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అనే విషయం మర్చిపోవద్దు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉంటుంది మన కేటీఆర్ మాట్లాడతాడు గుణం కావాలని చెప్పి. ఏం గుణం కావాలి? ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీని ప్రధానమంత్రిగా అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోకు. ప్రపంచంలోనే ఇవాళ అత్యంత ప్రతిభావంతమైనటువంటి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ దేశమంతా కూడా గర్వపడతా ఉంది వారి నాయకత్వంలో. ఇవాళ వడ్డిచ్చే కాడ మన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దేశంలో 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఓబీసీలకు ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తున్నాం.